బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క సంఘటన జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయంటే అదే. మొన్నటి వరకు సోషల్ మీడియాలో రీల్స్తో తెగ హడావిడి చేసిన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుతా కోట ముఖానికి మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ విజువల్స్నే ఇప్పుడు మీరు ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో బెయిల్పై విడుదలైన వినుతా కోట మాస్క్ ధరించి చెన్నై 7 వెల్స్ స్టేషన్లో సంతకం చేసి వెళ్లారు. మీడియా కంటపడకుండా ద్విచక్ర వాహనంపై వచ్చారు వినుతా కోట. వినుత న్యాయవాదులు అంగీకరించకపోవడంతో మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమె. అడిగే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, వినుతా కోట ముఖానికి మాస్క్ ధరించి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? న్యాయవాదులు ఏం చెప్తున్నారు దీనిపై? మురళి, ఏదైతే తన వ్యక్తిగత డ్రైవర్ సహాయకుడైన రాయుడు హత్య కేసులో వినుత 3వ నిందితురాలుగా ఉన్నారు. మొత్తం 5 నిందితుల్లో ఆమె భర్త చంద్రబాబు మొదటి నిందితుడిగా, మిగతా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా 5 మంది ఉన్నారు. అయితే గత 4 రోజుల క్రితం వీళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్ రావడం జరిగింది. చెన్నై కోర్టు ఈ వినుతకు మాత్రం బెయిల్ ఇవ్వడం జరిగింది. అది కూడా కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్లాల్సిందిగా కూడా ఆమెకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో వినుత 2 రోజుల్లో ఇది కోర్టుకు సంబంధించిన పత్రాల సమర్పణ అనంతరం నిన్న బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత ఈ రోజు కూడా ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కేసుకు సంబంధించి కూడా ఎవరితో కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని కూడా కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె ఎవరితో మాట్లాడేదానికి కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు ఆమె కోర్టు దగ్గరికి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అక్కడ మీడియా కూడా చెన్నైలో ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ముందుగానే ఒక బైక్ లో ఎవరికి తెలియకుండా ఉండేందుకు రావడం జరిగింది. ముఖానికి మాస్క్ ధరించి ఆమె రావడం జరిగింది. అప్పటికే ఆమెను గుర్తుపట్టి వివరాలు అడిగేదానికి కొంతమంది ప్రయత్నించినప్పటికీ ఆమె ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఈ హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం 5 నిందితుల్లో బెయిల్ పిటిషన్ మిగతా నిందితులకి కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. ఒక వినుతకు మాత్రమే కండిషన్స్ బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కేసు ఎంక్వైరీ అయితే చెన్నైలో పోలీసులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా మిగతా నిందితుల వినుత మినహా చంద్రబాబుతో, అంటే ఆమె భర్తతో సహా మిగతా నిందితులంతా కూడా ప్రస్తుతం ఇప్పటికీ కూడా జైల్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.